రాజ్ తరుణ్ లావణ్య కేసులో తెరపైకి ఆర్జే శేఖర్ భాష. వాళ్ళ లవ్ మ్యాటర్లో వాళ్ళిద్దరికి చాలా తేడాలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి, లొల్లి అయింది, ఆ వివాదం నడిచింది. వాళ్ళిద్దరి మధ్య ఆమెను ఇరికించేటందుకు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ బ్రేకప్ని ఒక వివాదంగా మారుస్తేందుకు శేఖర్ భాష అంటాడు ఆర్జే అయిన రేడియో జాకీ. మొన్న బిగ్ బాస్ హౌస్లో కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నాడు. ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించి రాజ్ తరుణ్ తోటి ఆ బ్రేకప్ అయిపోయేలాగా ప్లాన్ చేయాలని చెప్పేసి ఆర్జే శేఖర్ భాష ప్లాన్ చేసిందంట. ఓరు ఈ మస్తాన్తో కలిసి నిన్న ఒకటి దొరికింది కదా, వీళ్ళకి సంబంధించిన డ్రగ్స్ వ్యాపారి వాడు కూడా. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి గుట్టుగా 150 గ్రాముల డ్రగ్స్ పెట్టేందుకు ప్లాన్. శేఖర్ భాషని కూడా అదుపులోకి తీసుకునే ఛాన్స్. బయటపడుతున్న మస్తాన్ ఘోరాలు. మస్తాన్ శేఖర్ మాట్లాడుకున్నట్టుగా చెబుతున్న ఆడియోను పోలీసులకు అందజేసిన లావణ్య. 300 మంది యువతుల వీడియోలు. మస్తాన్ను వారం కస్టడీకి అనుమతించాలని పిటిషన్. తనతో సహజీవనం చేసి పెళ్లి కూడా చేసుకున్న సినీ నటుడు రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి డ్రగ్స్ పెడ్లర్ రావి మస్తాన్ సాయి అరాచకమే కారణమని మొదటి నుంచి గగ్గోలు పెడుతున్న లావణ్య ఇందుకు సంబంధించిన ఆధారంగా ఓ కీలక ఆడియోను బయటపెట్టింది. అంటే ఈ ఆడియో ఆ ఫోన్లో ఆమెకు దొరికిన ఆడియో వింటున్న క్రమంలోనే ఈ మస్తాన్ సాయి అంటే ఉండవు ఫోన్లో అన్ని అమ్మాయిలవి న్యూడ్ వీడియోలు ఉన్నాయంట. వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు కావచ్చు, అతను మస్తాన్ సాయి తోటి శారీరకంగా ఉన్న సమయంలో వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీసి 1500 వీడియోలు, 300 మందివి 1500 వీడియోలు అవి బయటపడ్డాయి. దాని మీద అమ్మాయి కేసు కూడా, అవి కూడా వీడియోలు కూడా పోలీసులకు సరెండర్ చేసింది. వాడిని విచారిస్తేందుకు, మస్తాన్ సాయిని విచారించేందుకు పోలీసులు మాకు కస్టడీకి ఇవ్వాలి మస్తాన్ సాయిని, ఇంకా చాలా విషయాలు ఇందులో బయటపడే ఛాన్స్ ఉందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఎవరైతే మస్తాన్ సాయి ఈ వీడియోలన్నీ తీసుందో వాళ్ళందరూ కూడా ఆయనతో శారీరకంగా ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళ వ్యక్తిగత వీడియోలు తీసి వాటిని పోర్న్ వెబ్సైట్లకు అమ్ముతా అని చెప్పి బెదిరించడం. మళ్ళీ సెలబ్రిటీలు, వాళ్ళంతా కొంతమంది సెలబ్రిటీలు, మోడల్స్, సినిమాల్లో నటించే వాళ్ళు, రాజకీయంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మస్తాన్ సాయి దగ్గర ఉన్న వీడియోలో. వాళ్ళందరినీ బెదిరించి ఆ వీడియోలు చూపించి పోర్న్ సైట్లో పెడతా, రిలీజ్ చేస్తా, బయట పెడతా అని చెప్పేసి బెదిరించి డబ్బుల వసూలుకు పాల్పడ్డాడు. డబ్బులు ఇస్తే ఈ వీడియోలు ఉంటాయి, వీడియోలు గుట్టుగా ఉంచుతా, లేకపోతే వీడియోలు బయట పెడతా అని చెప్పేసి మస్తాన్ సాయి తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించాలని లావణ్య ఆరోపించింది. తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి ఆమె ఇంట్లో పార్టీ పెట్టి, ఆమె తెలియకుండా ఆమె ఇంట్లోనే డ్రగ్స్ పెట్టి, పలాని లావణ్య ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులకు సమాచారం అందించి అట్లా ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చెప్పేసి ప్లాన్ చేసినట్టు. ఈ ప్లాను ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆడియోను ఆమె పోలీసులకు అందజేసింది. వివాహితులకు డ్రగ్స్ అలవాటు చేసి ఆ మత్తులో ఉన్న వారిపై అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను చిత్రీకరించి ఆ వీడియోలతో బాధితులను మస్తాన్ బ్లాక్మెయిలింగ్కు తెగబడుతున్నారంటూ ఆమె ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. మస్తాన్ చేతిలో 100 మంది మహిళలు మోసపోయారని చెప్తూ దీనికి ఆధారంగా ఓ హార్డ్ డిస్క్ను సోమవారమే ఆమె పోలీసులకు అందజేసింది. ఆ హార్డ్ డిస్క్లో 300 మంది యువతులకు సంబంధించిన అశ్లీల నగ్న వీడియోలు ఉన్నట్లు సమాచారం. మంగళవారం కూడా లావణ్య తన న్యాయవాదితో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఇది విషయం. పోలీసుల విచారణలో మస్తాన్ సాయి గురించి విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. యువతుల విషయంలో అతడు సైకోగా వ్యవహరించేవాడని తెలుస్తుంది. ప్రేమ పెళ్లి పేరుతో డ్రగ్స్కి ఎరవేసి కొంతమందిని ప్రేమ పెళ్లి అని చెప్పి నమ్మించి డబ్బులు ఆశ పెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళకి తెలియకుండా కెమెరాలు పెట్టి ఆ రికార్డులు చేసి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకే ఆ వీడియో పంపించి, ఈ వీడియో ఇలాంటి వీడియో నా దగ్గర ఉంది, నీది డబ్బులు అని చెప్పేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ క్రమంలో జరిగిన దాన్ని ఏమంటారు, ఫోన్ సంభాషణనే ఆమెకు దొరికింది, తీసుకుపోయి పోలీసుల చేతిలో పెట్టింది. అది నిన్న పార్లమెంట్లో మోడీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద ఒక కామెంట్ చేసింది. రాహుల్ గాంధీ ఒక అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి